దుర్దినంగా భావిస్తారు. కానీ మన యేసయ్య చనిపోవటం చూస్తే అది మంచి దినం, శుభదినం. అందరం చప్పట్లు కొడదామా? ఆయన లోక కళ్యాణం కొరకు చనిపోయాడు. కళ్యాణం అంటే శుభం, శుభం, శుభదినం, శుభ శుక్రవారం. ఆయన చనిపోకపోతే మనకు నిత్య జీవం ఉండేది కాదు. ఆయన చనిపోకపోతే, లేదంటే ఆయన శ్రమ పడకపోతే, ఆయన గాయపరచబడకపోతే మనకు స్వస్థత ఉండేది కాదు. పేతురు గారు అంటాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చప్పట్లు కొట్టండి ఆ మాటకి నా ప్రియమైన. నొందుతారు, నొందవచ్చు అంటలా, ఒకటే మాట, దానిలో అనుమానం లేకుండా, డౌట్ లేకుండా పేతురు భక్తుడు చెబుతున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఎవరా సహోదరుడు? గుంటూరా వాడా? ముసలోడాలు ఉన్నారు నాకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బాగున్నావా? నేను గుర్తుపట్టలేవాడిని. ఆడికి పోయి వచ్చాడు కావాలా, సాగర మాత కాడికి. అది ఈరోజు లోక కళ్యాణం, మనందరికీ శుభదినం. ఈరోజు ఎంతటి ఘోర పాపి అయినా, లోక సంబంధంగా ఉండేవాడు ఎవరైనా దేవుని సన్నిధిలోనికి వచ్చి 2 కన్నీళ్లు కార్చి వెళ్తాడు. ఎందుకు? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడని. నేనంటాను, అందుకొరకు మనం కన్నీరు కార్చకూడదు. నేను చేసిన పాపాల నిమిత్తం కదా, నేను చేశాను వ్యతిరేకంగా, నా దోషముల నిమిత్తము కదా, నా అతిక్రమముల నిమిత్తము కదా, నేను అనుభవించవలసిన శాపాన్ని నీవు అనుభవించావు. ఆయన అనుభవించినందుకు సంతోషించాలి. ఆయన మనము అనుభవించేటట్లుగా మనము చేసేదానికి మనము కన్నీరు కారవాలి. ఎందుకంటే నేను ఇక అలా చేసి ఉండకూడదు ప్రభువా, ఇక నేను చెయ్యను అని ఒక మంచి తీర్మానం. నీ అతిక్రమముల నిమిత్తమైతేనేమి, నీ దోషముల నిమిత్తమైతేనేమి, నీ పాపముల నిమిత్తమైతేనేమి, ఆయన కలువరి సిలువలో మన కొరకు చనిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట, ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము పొందునట్లు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యమును చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యము. అదిగండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత
మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎందుకంటే ఆయన గాయపరచబడ్డాడు, ఎందుకంటే ఆయన సిలువ వేయబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన యొక్క దోషములను బట్టి, మనం చేసేటువంటి పాపములను బట్టి. ఒక మందిరంలో, ఆ మందిరంలో సంఘ పెద్ద త్రాగుబోతు. ఆయన చెప్పండి, సంఘ పెద్ద ఎవరు? త్రాగుబోతు. ఆయనదే పెత్తనమంతా మందిరం మీద. ఆయన ఇష్టమైతేనే పాస్టర్ గారు నా మందిరంలో ఉండనిస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే నెక్స్ట్ వారం మందిరంలో పాస్టర్ గారు కనిపించడు. అందుకని ఆ పాస్టర్ గారు అన్నాడు ఆ సంఘ పెద్దతో, అన్నా మీరు ఏ మాట మాట్లాడతారు అన్నారు. ఏ మాట అంటే, కొన్ని సంఘాల్లో 7 మాటలుంటే 7 మాట్లాడతారు. వాళ్ళు బీడీలు తాగే వాళ్ళైనా, వాళ్ళు చుట్లు తాగే వాళ్ళైనా, వాళ్ళు పబ్లిక్గా మందు తాగే వాళ్ళైనా, వాళ్ళందరికీ ఆ అవకాశం. కొన్ని చోట్ల పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే మాట్లాడతారు, పవిత్రంగా ఉన్న వాళ్ళే మాట్లాడతారు. కొన్ని చోట్ల నేను చెప్పేది, ఈ లోక సంబంధమైన వ్యక్తులు, వారు అర్హులు కాదు. ఈ సంఘ పెద్ద అన్నాడంట, మీరేం మాటలు మాట్లాడతారో మీరు మాట్లాడండి, మీరు ఏ మాటలు కోరుకుంటారో కోరుకున్న తర్వాత మిగిలిన మాట నేను మాట్లాడతా అన్నాడంట. మొత్తం మీద కోరుకున్నారు. మొన్న శుక్రవారం రోజున, ఆదివారం రోజున చెప్పారంట, అన్నా మీరు 5వ మాట మాట్లాడండి అన్నా, 5వ మాట ఖాళీగా ఉంది అన్నారంట. ఇతను అంటాడంట, ఫుల్లుగా తాగి 5వ మాట నాకు చెప్పొద్దా? మీ ఇష్టమేనా? ఎవడరా చెప్పింది మీకు? నాకు చెప్పాలి కదా అన్నా. మీరు ఏ మాట ఖాళీ ఉంటే ఆ మాట మాట్లాడతామన్నారు కదా. ఇది వేడుకగా మాట్లాడేది కాదు, ఇది తాగుబోతోడుగా లోక సంబంధిగా వచ్చి మాట్లాడే మాట కాదు. ఈ మాటలు ప్రపంచాన్ని ఆలోచింపచేసిన మాటలు. హల్లెలూయా. ఈ మాటలు అనేకులను ఆశ్చర్యపరిచిన మాటలు. ఈ మాటలు అందుకే యేసయ్య అనేకమైన మాటలు మాట్లాడారు. ఇంకా యేసయ్యని ఆ సైనికులు వచ్చి బంధిస్తున్న సమయంలో యేసయ్య మాట్లాడిన మాటలను విని వారు బంధించకుండా వెళ్ళి ఏమంటారు? ఈ మనుషుడు మాట్లాడినట్లుగా ఏ మనుషుడు ఎన్నడూను మాట్లాడుట మేము వినలేదు. ఆ మనుషుడు మాట్లాడినప్పుడు మాకు ఆశ్చర్యమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుకనే ఆయన మన దోషమును, మన శిక్షను, మన ప్రభు తన భుజముల మీద శిలువ మ్రాను రూపములో మోసుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 4వ అధ్యాయము ఆదికాండము 13వ వాక్యమును చూద్దామండి. 4వ అధ్యాయము ఆదికాండము 13వ వాక్యము. అందుకు కయీను, నా దోష శిక్ష. చూశారా? నా దోష శిక్ష నేను భరించలేనంత. మనం భరించలేమండి. ఎందుకు ఈరోజు మంచి శుక్రవారం అంటే, మనము భరించలేని శిక్ష మన యేసయ్య మన కొరకు భరించాడు. అందుకు నా ప్రియమైన దేవుని బిడ్డ, భరించలే. రకరకాల శిక్షలు వేశారు ఆ దినాలలో. కొంతమందిని శిలువ మీద చంపారు. అంతకుముందు ఎవడైనా తప్పు చేశాడు అనుకో,
సచ్చినవాడిని తెచ్చి బతికినోడి మెల్లో కట్టేవాళ్ళు, లేకపోతే ఈపుకు కట్టేవాళ్ళు. ఎవడైనా ఆ శవాన్ని తీస్తే వాణ్ణి చంపేవాడు. ఈడేం చేయాలి? ఎటుపోయినా ఆ శవాన్ని ఒకరోజు అయితే బాగలా, రెండో రోజు ఒక మాదిరిగా ఉంటుంది, మూడో రోజు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, 4-5 రోజులు తట్టుకోలేడు. ఇక కాలం గడిచే కొద్దీ ఆ శవంతో పాటు ఈడు కూడా రాణిస్తారా? ఈయన ఎవడైనా, ఈడి భార్య కానీ ఎవడు అన్నం పెట్టదు. ఎవడైనా అరే రే అని తీస్తే రోమా ప్రభుత్వం ఏంటంట, వాడికి శిక్ష వేస్తుంది. అందుకని కయ్యూను అంటాడు, అయ్యో నేను భరించలేనటువంటి శాపం, నేను భరించలేనటువంటి దోషం నేను తట్టుకోలేను. అయితే ప్రభు మన కొరకు మన యొక్క శిక్షను, మన యొక్క దోషమును భరించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక కయ్యూను నేరం చేశాడు కనుక కయ్యూనుని బట్టి నేల శపించబడింది. కయ్యూనుని బట్టి ఏమైంది? నేల శపించబడింది. ఎందుకంటే కయ్యూను హేబేలును నరికి చంపేశాడు. మొట్టమొదటి మర్డర్ కేసు ముద్ద ఎవడంటే కయ్యూను. మొదటి మర్డర్ ఎప్పుడు జరిగిందంటే హేబేలుదే మొదటి మర్డరు ఈ సృష్టిలో. హేబేలు యొక్క రక్తము భూమి మీద పడి మొరపెడుతుందంట. హల్లెలూయా. ఏమని మొరపెడుతుంది? యేసయ్యా అడుగు, దేవా అడుగు, నాన్నను అడుగు, నాన్నను అడుగు, నాన్న మీద కక్ష సాధించు. అప్పుడు తండ్రి వచ్చి కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అంటున్నాడు. అంటే అతను అంటాడు, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా అంటున్నాడు. అప్పటికి కూడా అయ్యా నేను భయంకరమైన పాపిని, నేను భయంకరమైన దోషిని, నా తమ్ముని నా చేతులతో నేనే చంపేశానయ్యా, హత్య చేశానయ్యా అని ఒప్పుకోట్లా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి కయ్యూను ద్వారా నేల భూమి శపింపబడింది, ఇంకొకళ్ళు ఆదాము ద్వారా భూమి. ఆదాము కూడా అంతే, దేవుడు చెప్పిన మాటను వినల, దేవుడు చేయవద్దన్నది చేశాడు. కాబట్టి ఇదిగో నీవు బ్రతుకు దినములన్నీ ఈ నేల మట్టి మీద చెమటోర్చి నీకు అది ఏం చేస్తా, ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు ఈ రోజున మనకు తినేదానికి మంచి ఆహారం లేదు, అంతా నకిలీ వస్తువులే. పాలు తాగాలంటే నకిలీ, పెరుగు తినాలంటే నకిలీ, నూనెలు నకిలీ, పప్పులు నకిలీ, అన్ని నకిలే. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, మానవుడిలో పాపము అధికమై ఉన్నది, నేల శపించబడినది, భూమి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అన్నీ ఏ చూసినా కల్తీ పాలు, కల్తీ పళ్ళు, కల్తీ ఆహారాలు, కల్తీ భోజనాలు, అంతా కల్తీయే. అందుకనే ఈ రోజున మానవుడు మొదట బైబిల్లో చూస్తే ఆదికాండంలో 950 సంవత్సరాలు, 960 సంవత్సరాలు, 940, 930, 850 ఇలాగా మెతుషెల అనేటువంటి వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడంట. అంటే దగ్గర 1000 సంవత్సరాల వరకు బ్రతికాడు. మానవుని యొక్క ఆ లోబడని తనాన్ని బట్టి,
మానవుడు చేసేటువంటి ఆ దుర్మార్గపు పనులను బట్టి, మానవుడు చేసేటువంటి ఆ వ్యతిరేకతను బట్టి నరుని ఆయుష్ ఏమవుతుందంటే దిగజారిపోతూ తరుగుకుంటూ వచ్చి అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన కుమారుడు ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత శారా 127 సంవత్సరాలు బ్రతికింది. ఇలాగ బైబిల్లో హానోక్ అయితే 350 సంవత్సరాలు బ్రతికి దేవునితో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కనపడలేదంట. ఎంత భాగ్యం నా ప్రియమైన దేవుని. చనిపోల హానోకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు వచ్చేసరికి కీర్తనకారుడు వచ్చే అన్నాడు, నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80, అయినను ఆయాసము దుఃఖమే. ఆయాసము మతిమరుపు వచ్చింది, హుషారు ఉండదు, ఓపిక ఉండదు, వయసు పెద్దదైంది కదా. అదే చూడు బాబు, ఆడను వెలుగుతుంది అంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్న ఒక జ్ఞాపకార్థ కూటం జరుగుతుంది ఇరికిపల్లిలో. ఆ పాస్టర్ గారి వయసు పెద్దదైపోయింది. ఫలాని లాజర్ గారి యొక్క 3వ కుమారుడి యొక్క మొదటి వర్ధంతనం అంటే లాజర్ గారి యొక్క 2వ కుమారుడు వర్ధంతి అంటాడు మాటకి. అరే పాస్టర్ గారు 2 కాదు 3 అంటాడు. ఆయన 2 ఆయన ఆడే ఉన్నాడు ఎదురు. ఆయన చావకుండానే అంటే ఏమైంది, 70 దాటిపోయేసరికి మెమరీ కూడా పనిచేయదు, హుషారు ఉండదు, ఇనికిడి తగ్గిద్ది, చూపు తగ్గుద్ది, అన్ని ఇబ్బందులు. అందుకే బైబిల్ అంటుంది 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80, అయినను ఆయాసము దుఃఖమే. ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడు ఏముందో తెలుసా, కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి అంతలో కనపడి కొంతలో మాయమయ్యే ఆవిరి వంటిదంట మానవుడి జీవితం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే నీటి బుడగ వంటిది అని పోల్చాడు. ఎలాంటిది? నీటి బుడగ వంటిది. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటికి మనం ప్రభువుని సిలువ వేయించాం, ఇప్పటికి మనం ప్రభువుని శ్రమలు అనుభవించేటట్లుగా చేశాం, ఇప్పటికి భయంకరమైన పాపులుగా మార్చబడ్డాం, భార్యను హింసించిన వారిగా ఉన్నాం, భర్తను హింసించిన వారిగా ఉన్నాం, తల్లిదండ్రులను బాధ పెట్టిన వారిగా ఉన్నాం, స్నేహితులను ఇబ్బంది పెట్టిన వారిగా ఉన్నాం, అనేకులను ధిక్కరించి అనేకులను రకరకాలుగా అల్లాడించి అలమటించేటట్లుగా చేసిన వారిగా ఉన్నాం. దీనంతటికి బిల్లు నా యేసయ్య కట్టాడు. నా ప్రియమైన బిల్లు ఎవరు కట్టారు? బిల్లు యేసయ్య కట్టాడు. తిన్నది మనం, కట్టింది ఆయన. అబ్బా ఎంత భాగ్యం! తిన్నది మనం, చేసింది మనం. మనల్ని శిక్షించాల్సింది ఆయన మన కొరకు శిక్షించబడ్డాడు. ఒక భయంకరమైన పాపి ఉన్నాడు, అంటే నేరస్తుడు, దోషి, బందిపోటు దొంగ, ఇష్టానుసారమైన నేరాలు చేశాడు. అతడికి మరణశిక్ష విధించబడింది. పలానా రోజు మరణశిక్ష వేస్తారు. అతడు చెరసాల్లో ఉన్నాడు. యేసు ప్రభుని తెచ్చారు ఆ న్యాయాధిపతి దగ్గరికి, పిలాతు దగ్గరికి. యేసు ప్రభుని చెప్పి యేసు ప్రభు మీద నేరం మోపారు. నేరం మోపారే కానీ రుజువు చేయలేకపోయారు. సరే, యేసు ప్రభు కూడా నేను ఈ నేరం చేయలేదని ఒక్క మాట కూడా మాట్లాడాల. పిలాతు బలవంతం చేశాడు. ఇదిగో నేను రే ఊరుకోరా, రే ఊరుకోనరా, మాట నేను చక్కగా వినండి మయ్యా. ఇదిగో ఈరోజు అరిచేది కోపపడేది కాదు, చక్కగా వినండి. వింటే మీ జీవితాలు మార్చబడతాయి. యువకులు ఎదిగేవాళ్ళు, విలువైన మాటలు ఇవి. స్కూల్లో చేసినట్లు ఇక్కడ చేయమాకండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీలాంటి పిల్లలు వింటే రేపొద్దున మీరు ఒక మంచి ప్రయోజకులు అవుతారయ్యా. మీరు వింటే దేవుని మాటలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువుని శిక్షించటానికి పిలాతుకి కూడా ఇష్టం లేదు. పిలాతుకి కూడా అప్పుడు అన్నాడు యేసు ప్రభువు, ఇదిగో పండుగలో మనం ఒకరిని విడుదల చేస్తాం కదా, ఆనవాయితీ కదా. ఈ పండుగలో రేపు పండుగ, అందుకని నేను ఇదిగో యేసుని విడుదల చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అంటే వాళ్ళు అంటున్నారు, యేసుని విడుదల చేయవద్దు, బరబ్బను, యేసుని మాట్లాడండి, పూర్తి చేయండి, బరబ్బను శిక్షించు, యేసుని క్షమించాల, బరబ్బను విడుదల చేయి, యేసుని. బరబ్బా పడుకున్నాడు, విచారంతో పడుకున్నాడు. ఇక రేపు పండగ అయిపోయింది, తెల్లారి నన్ను చంపేస్తారని. ఒక దైవజనుడు అంటాడు, బరబ్బాకి ఏమి వినపడుతుందంటే, బరబ్బా అనేది వినపడుతుందంట, శిక్షించు అనేది వినపడుతుందంట. ఈ యేసు అనేది వినపట్లా, ఈ విడుదల చేయనేది వినిపించట్లా. బరబ్బాను శిక్షించు, బరబ్బాను శిక్షించని బరబ్బాకి వినిపిస్తుందంట చెరసాల్లో పడుకుంటే. అప్పుడు బరబ్బా అనుకున్నాడంట, అయ్యో ప్రజలకు కూడా నా మీద విరక్తి కలిగింది, ప్రజలందరూ కూడా నన్ను శిక్షించమంటున్నారు, ఇక నేను బ్రతికేదానికి లేదని విచారంతో పడుకుంటే ఆ జైలర్ వచ్చాడు. ఓ బరబ్బా, ఇగో బరబ్బా, ఏంటయ్యా, ఇట్రా వస్తానులే, ఉంటే నేను ఈరోజు రేపే కదా అంటున్నాడు. కాదురా, నీకు విడుదల వచ్చింది, నీ కొరకు యేసుక్రీస్తు శిక్షించబడుతున్నాడు. హల్లెలూయా అనగానే బరబ్బాకు అర్థం కాల. పండుగలో నిన్ను విడుదల చేయమన్నారు ప్రజలు, యేసుని అంటే ఇప్పుడు యేసు ఎవడు, బరబ్బా ఎవడు? భయంకరమైన బందిపోటు దొంగ, నేరస్తుడు, పాపి, హంతకుడు, దుర్మార్గుడు, దుష్టుడు. అతని మీద అన్ని లేవు నేరాలు, వాటన్నిటినీ మోపబడినటువంటి నేరస్తున్నేమైనా విడుదల చేశాడు. ఏ పాపం ఎరగని నా యేసయ్యను శిలువనెక్కించటానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఇప్పుడు మనందరం ఎవరు చెప్పండి, మనందరం ఎవరు? మనందరం బరబ్బాలం, నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎస్, మనం శిక్షించబడాల్సిన శిక్ష, మనము శాపం అనుభవించవలసిన మనల్ని మన స్థానంలో ఏ పాపం చేయని యేసయ్య మనల్ని విడిపించి మన బదులు ఆయన శిక్షించబడ్డాడు. నా ప్రియ ఏమంటాడు? కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర శిలువ మోయచు కుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర శిలువ మోసే కృంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది. శిలువలో వేలాడే నీ కొరకే, శిలువలో. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినం శుభదినం. ఈ దినము మనల్ని శిక్ష నుండి తప్పించిన దినం. ఈ దినము మనకు రక్షణ అనుగ్రహించిన దినం. ఈ దినము మన యొక్క శాపాన్ని, మన యొక్క దోషాన్ని, మన యొక్క పాపాన్ని సమస్తమును విడిపించిన దినం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దీనిని బట్టి అక్కడ అన్యాయపు తీర్పును పొంది శిలువ
మరణానికి ఆయనను అప్పగించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయనను తీర్మానం చేశారు, న్యాయాధిపతి తీర్పు చెప్పాడు, ఆయనకు శిక్ష అమలైంది. వెంటనే ఇక ఆయన మీద శిలువ వేశారు, భుజం మీద. ఆయన్ని ఒకటి తక్కువగా 40 దెబ్బలు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, చెంప వెంట్రుకలను లాగారు, కళ్ళు మూసి నీవు దేవునివి కదా కనుక్కో ఎవడ గుద్దాడని పిడిగుద్దులు బకామని గుద్దారు. ఆయనను ఎన్నో రకాలుగా హింస పెట్టారు, బాధ పెట్టారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొత్తం మీద ఆయన గొల్గోతా కొండ వరకు వెళ్ళాడు. ఆయన్ని ఎత్తి శిలువ మీద పడేశారు. ఇంతంత పెద్ద మేకులు, ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి, భయంకరంగా రక్తం చిందించిపోయింది. ఆ తరువాత గుంట దువ్వారు. ఇప్పుడు ఆ శిలువని ఎత్తి ఆ గుంటలో పెట్టాలి. తాళ్ళు కట్టారు, లేపుతున్నారు శిలువని. ఆ శిలువ మీద ఎవరున్నారు? యేసయ్య విల్ల 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 విల్లలాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రంతా నిద్ర లేదు. రాత్రంతా ఆ న్యాయాధిపతి దగ్గరది, ఈ న్యాయాధిపతి దగ్గరికి, ఈ కేసు మాది కాదు, ఈ కేసు మా పరిధిలో లేదు, ఈ కేసు వాడిదంటే ఈ కేసు వాడిదని అటు ఇటు తిప్పి తెల్లవారేసరికే 9 గంటలకంతా కూడా ఆయన మీద చేయని నేరము మోపబడింది. ఆయన అల్లాడిపోతున్నాడు. ఈ ముళ్ళ కిరీటం గుచ్చినప్పుడు ఈ గుడ్డు కనిగుడ్డుకు తగలకుండగా ఈ పైన పొరకా నుంచి అట్ట దిగి ముళ్ళు ఈ ముఖమంతా కూడా వాచిపోయింది. ఎవరైనా ఎంతో ఎంతో సుందరుడైన 10,000 మందిలో కూడా ఇట్టే ఆయనను గుర్తించగలం. 10,000 మందిలో ఇట్టే గుర్తించగలం. సొగసైనను స్వరూపమైనను నేను యేసన్న గారిని ఎరుగుదును. ఎంత అందగాడంటే ఆ బొగ్గలు, పాలు గారుతున్న బొగ్గలు, ఆ హెయిర్ స్టైలు, ఆయన మాట, ఆయన నవ్వితే ఇంకా అందంగా ఉంటాడు. కానీ ఆయన ముగింపులో ఆయన్ని చూడలేకపోయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమందిని ఆ స్థితిలో చూడలేవు. నా యేసయ్యలో సొగసు లేదు, స్వరూపము. దానిని బట్టే నేను గుంటూరులో ఆటో తోలుతున్నప్పుడు, గుంటూరులో ఆటో తోలేటప్పుడు ఒక పాట రాసుకున్నా. ఆ పాట 20 సంవత్సరాలు అవుతుంది నేను రాసి. అది రికార్డింగ్ చేయాలని ఆశపడుతున్నా. ఒక మంచి సహోదరుడు భీమవరంలో పరిచయం అయ్యాడు. అన్ని ఇన్స్ట్రుమెంట్లు పెట్టి నేను తయారు చేస్తాయి గారు అని చెప్పాడు. ప్రార్థన చేయండి, ఈ పాట రికార్డింగ్ చేయాలని ఆశపడుతున్నా. ఆ పాట పాడుకుందామండి. మొదటి మాటలోనికి వెళ్ళే మునుపు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏంటి ఏమన్నా ఇబ్బందా? హల్లెలూయా. ఫాదర్ కానీ అలా దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైనటువంటి వారులారా, నా యొక్క స్థితి, నా యొక్క గతి చూస్తే అసలు పాపులలో ప్రధాన పాపిని నేనే, దుర్మార్గుణ్ణి. నా తండ్రిని కొట్టిన వాణ్ణి, నా తల్లిని తోలనాడి మాట్లాడి బాధ పెట్టిన వాణ్ణి. ఇద్దరం కలబడుకునే వాళ్ళం తాగి నిశాలో. మా నాన్న నేను కొట్టుకునేవాళ్ళం. కానీ
నేను అనుకుంటా, నేను సేవ చేస్తున్న సమయంలో ఇంకా తీసేయండి బాబు, పక్కకు పోండి, అది ఇది కుదిరేది కదలే, పక్కకు పోండి, అది ఎప్పదీస్తున్నారు ఎందుకు, అట్టబెట్టి మారవలేరా? భలేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నన్ను ప్రభువు క్షమించాడంటే ప్రభువు కనుక నన్ను క్షమించాడు. ప్రభువు కనుక నన్ను క్షమించాడు. నేను కల్పించి చెప్పట్లేదు, నేనేదో అసత్యాలు మీ ముందు మాట్లాడట్లేదు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడటానికి ఎక్కువ పాపిని నేను, దుర్మార్గుడు నేను. నన్ను విశ్వసించి నన్ను నమ్మి నాకు భార్యగా వచ్చినటువంటి ఆ భార్యను కూడా పారద్రోలుకొని వదిలేసుకున్నటువంటి వాడిని నేను. ఆమె ఉసురు నాకు తగలకుండా ఉండునుగాక. తెలవనటువంటి స్థితి నాది, నా బ్రతుకు, నా జీవితం. కనుక నేను యేసయ్యలోనికి వచ్చినప్పుడు ఆటో తోలుకుంటున్న సమయంలో నాకేదైనా తలంపు రాగానే రూపాయి పెట్టి బాలు పెన్ను కొనుక్కునేవాడిని. ఆ రోడ్డు పక్కనే సిగరెట్ పెట్లు, ఖాళీ పెట్లు కనపడితే ఆ హోటల్ దగ్గర కిల్లి కొట్లు కాడ అక్కడ ఖాళీ పెట్ట, ఆ కిల్లి కొట్టుని అడిగి నా ఖాళీ పెట్టి ఒకటి ఏంటి ఇచ్చేవాడు. ఆ సిగరెట్ పెట్టి చించి దానిలో రాసుకునేవాడిని. అక్కడే స్టీరింగ్ దగ్గర కూర్చొని ఆ ఆటో తోలుకుంటా ఆ మాట రాసుకునేవాడిని. ఈ పాటకు పనికొచ్చిన మాట, ఆ పాట పాడదామని ఆశపడతా ఉన్నా. అప్పుడే 2:10 అయింది. త్వరగా నేను 7 మాటలు మాట్లాడి మనము ఆ ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందామండి. ఈరోజు మీ అందరి కొరకు ఒక చల్లని పానీయాన్ని సిద్ధపరచడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రకటన చేశాను. మరి ఎవరు ముందుకు రాకపోతే ప్రభువా ఇది నాకు దొరికిన భాగ్యం అనుకున్నాను. నాకు అవకాశం ఇస్తే నా ద్వారాగా మీరందరూ కూడా ఆశీర్వదించబడినట్లే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయిందా బాబు రాయా, టైం అవుతుంది. నువ్వు ఇది ఈ కార్యక్రమానికి అక్కడ ఉండాలి బాబు. యేసయ్యా నా కొరకై నీవు కలువరిలో బలి అయితివా, 10,000 మందిలోన నీవు అతి సుందరుడవు యేసయ్యా. నిన్నగాక మొన్న పోలేపల్లి సభలలో నా సాక్ష్యాన్ని చెప్పి ఈ పాట పాడుతుంటే అందరూ శోకన్నాలు పెట్టి ఏడుస్తూనే ఉన్నారు. అందరూ కూడా యేసయ్యని జ్ఞాపకం చేసుకొని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. యేసయ్య సన్నిధిలో విలువైనది ఏమిటంటే మన కన్నీరే. ఆయన కన్నీరు, మన కన్నీరు చూస్తే ఆయన కదిలించబడతాడు. యేసయ్యా నా కొరకై నీవు కలువరిలో బలి అయితివా, 10,000 మందిలోన నీవు అతి సుందరుడవు యేసయ్యా. యేసయ్యా బలి అయినావయ్యా, సొగసైనను నీకు లేదయ్యా, సురూపమైనను లేదయ్యా. యేసయ్యా బలి అయినావయ్యా, సొగసైనను నీకు
కొరకై అనేక నేరములు మోపిరి మౌనివైన నీ తలపై ముల్ల కిరీటమునొత్తిరి నేరము చేయని నీపై అనేక నేరములు మోపిరి మౌనివైన నీ తలపై ముల్ల కిరీటమునొత్తిరి కొరడాలతో వీపుపై కొరడాలతో వీపుపై చెల్లు చెల్లు మనిపించిరి కొరడాలతో వీపుపై చెల్లు చెల్లు మనిపించిరి ముఖముపై భూమి వేసి అపహసించిరి కోతకు తెచ్చిరి ముఖముపై ఉమ్మి వేసి అపహసించిరి కోతకు తెచ్చిరి యేసయ్యా నా కొరకై కలువరిలో బలి అయ్యివా 10,000 మందిలోని అతి సుందరుడవు యేసయ్యా ఆమేన్ glory స్తుతి స్తోత్రమయ్యా యేసయ్యా సిలువమ్రాను మోసితివా నా దోషముల కొరకై ఉదిరము చెల్లించితివా నా పాపముల కొరకై సిలువమ్రాను మోసితివా నా దోషముల కొరకై ఉదిరము చెల్లించితివా నా కొరకై కలువరిలో నా కొరకై కలువరిలో ప్రాణము పెట్టితివా నా కొరకై కలువరిలో ప్రాణము పెట్టితివా నీ కంటే లోకంలో నాకెవరయ్యా నా యేసయ్యా నీకంటే లోకంలో నాకెవరయ్యా నా యేసయ్యా యేసయ్యా నా కొరకై కలువరిలో బలి అయ్యివా 10,000 మందిలోని అతి సుందరుడవు యేసయ్యా యేసయ్యా బలి అయినావయ్యా సొగసైన లేదయ్యా సుందరమైనను యేసయ్యా
చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మిడిమిడి జ్ఞానం, కొత్తగా విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నన్ను ప్రభు ప్రేరేపించి చదువు లేని అయినప్పటికీ కూడా కొన్ని పాటలు ప్రభు యొక్క మహిమార్థమై నా ద్వారాగా రాయించటానికి నేను ఎక్కడైనా చెప్పాలంటే సిగ్గుపడనక్కరలేని పనివానిగా నా ప్రభు ఎంతో దూరము ఊరేగిస్తున్నటువంటి ఆ ఊరేగింపును బట్టి ఘనంగా చెప్పగలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగున ఆయన్ని గొల్గోత కొండ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ గోతిలో శిలువను వేయటానికి నా యేసయ్యను పైకి లేపుతున్నారు తాళ్లతోటి. కరెక్ట్గా ఆ గోతిలో ఈ కింద ఉన్నటువంటి ఆ కొయ్య ఆ గాలిలో దిగకుండగా తప్పిపోవటాన్న ఒక్కసారిగా పైదాకా లేచిన శిలువ కింద పడిపోగానే యేసయ్య దేహమంతా కూడా ఇలాగ తొణికిసలాడి, ఆ ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గాయాలన్నీ కదిలించబడి ఇక లేదు, దానిలో రక్తం లేదు, రక్తమంతా మన కొరకు ఆయన కార్చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అల్లాడిపోయాడు నా యేసయ్య సిలువలో. అయ్యో, పైకి లేపి నిలవబెట్టగానే నా యేసయ్యను అనేక మంది తోలనాడి మాట్లాడుతున్నాడు. నీవు యేసువైతే ఇదిగో ఆ సిలువ దిగిరా, నీవు దేవుడివైతే ఇదిగో నీడు అనేకులను రక్షించాడంట, వీడిని వీడు రక్షించుకోలేడని అమర్యాదగా వాడు వీడని మాట్లాడుతున్న ప్రజలను చూసి, గేలి చేస్తున్న ప్రజలను చూసి, ఆయన అంగీని చీట్లేసుకొని పంచుకున్న ప్రజలను చూసి ఆయన మాట్లాడుచున్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రేమ పడతారా? బిగ్గరగా చప్పట్లు కొట్టండి. విజ్ఞాపన ప్రార్థన. ఒక్కొక్కడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలవదు. ఒక్కొక్క ఆడ మనిషి ఏం చేస్తుందో ఆమెకి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? సొంత కన్న పిల్లలని తనకు అడ్డొస్తున్నారని చంపేసేటువంటి తల్లులున్నారు, కన్న బిడ్డను చెరిపేసిన తండ్రులున్నారు, అత్యాచారం చేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు, గర్భాలను తెచ్చినటువంటి వారు ఉన్నారు. త్రాగిన మత్తులో భార్య అలిగిపోయింది అన్న దాని మీద ఆ మత్తులో ఈడుకొచ్చిన కూతురుతో ఎట్లా పడితే అట్లా ప్రవర్తించిన వారు చీ. ఆ రోజే చెప్పాడు నా యేసయ్య, మనుషుడు మనిషి రూపంలో ఉన్న మృగాలు రాక్షసానందం పొందుతుంటారు. ఒక్కొక్క ఆయన రాక్షసానందం పొందుతుంది. పిల్లల్ని సైతం తన సుఖ సౌఖ్యాలకు అడ్డం వస్తే తుంచివేయటానికి వెనకాడని వారు ఉన్నారు. నా ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించయ్యా. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు నా తండ్రి. ఆ యేసయ్య తండ్రికి విజ్ఞాపన ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంత బాధలో ఉండి అంత అసలు మనమైతే ఏమంటాం బాధ పెడుతుంటే, అబ్బరే అయ్యా ఇల్లు మొత్తం నాశనం అయిపోవాలయ్యా, ఇల్లు ఊడుచుకొని పోవాలయ్యా, అయ్యా నీ అగ్ని పంపించి మొత్తాన్ని రాగొట్టరాదా అని ప్రార్థన చేస్తాం. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమాపణతో కూడినటువంటి క్షమించేటువంటి విజ్ఞాపన. ఆ క్షమించే మనసు కావాలి. నీ భర్తను క్షమించగలిగిన మనసు కావాలి. నీ భార్యను క్షమించగలిగిన ఒక సహోదరి ఉంది మన చర్చిలోనే, మంచిగా వచ్చే యవనస్తురాలు. పెళ్ళైనాక భర్త దగ్గరికి వెళ్ళింది. వాడికి మూర్ఛల రోగం. చెప్పండి, ఏ రోగం? మూర్ఛల రోగం.
వాడికి అసలే మూర్ఛల రోగం అయితే వాడు బైకు మిడివేళగా నడుపుతాడు, వీని వెళ్తుంటాడు. సరే ఆ పోయేటప్పుడు మూర్ఛ వస్తే పోతే వాడు పోయాడు. వాడితో కాపురం చేయకుండా ఈ అమ్మాయి వచ్చేసింది. నేను అన్నా, వాడు వచ్చి ఇక్కడ కొంతమందిని తీసుకొని వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. పాస్టర్ గారండి, మీ చర్చికే వచ్చిద్దంట ఆ అమ్మాయికి చెప్పండి అని. చెప్తాను ఆయన, చెప్తా, వచ్చిద్దిలే అన్నా. నేను ఆ అమ్మాయితో చెప్పా, అమ్మా ఎల్లు కాపురం చేయి, మారతాళ్లే, పెద్ద పెద్ద దుర్మార్గులే మారారు అంటే ఆ అమ్మాయి అన్నది, అన్నయ్య ఇంకొకటి కాదు, వాడు చేసేయి చెప్పుకోలేను అన్నయ్య. వాడు రాత్రులు వచ్చి సిగరెట్ని బాగా ఎర్రగా కాల్చి ఎక్కడ పడితే అక్కడ కాలుస్తాడు అన్నయ్య, చూపించలేని స్థలాల్లో. అది ఎవరికి చూపించలేను అన్నయ్య. అంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికి మృగంలాగా రాక్షసులాగా ప్రవర్తించేవారు ఉన్నారు. ప్రియుడితో ఏకీభవించి భర్తను నిద్రలోనే చంపేటువంటి రాక్షసులు ఉన్నారు. ఎవరిని ఎవరు తీసుకోలేరు. అయితే నేనేమంటానంటే, నీ భర్త విషయమై నువ్వు క్షమించు చెల్లెమ్మా, నీ భార్య విషయమై నువ్వు క్షమించు నా తమ్ముడా, నీ స్నేహితుని విషయమై క్షమించు, విజ్ఞాపన చేయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణతో కూడిన విజ్ఞాపన. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ పట్టణం అంతా నాశనం అయిపోయింది, అంత పాపులు ఉన్నారు. తండ్రి అయిన యెహోవా దేవునికి కోపం వచ్చి ఈ పట్టణం మొత్తాన్ని నేను కాల్చేస్తాను అంటే అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఆ పాపులతో కూడా ఈ నీతిమంతులు కూడా చనిపోతారు కదా, ఒకసారి ఆలోచించండి, ఈ పట్టణాన్ని కాల్చివేస్తానంటున్నావు అంట. అంటే ఆయన అంటాడు, ఇదిగో అబ్రహాముతో స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన అంటాడు, ఇదిగో ఈ పట్టణంలో 50 మంది ఉన్నట్లయితే నేను ఈ పట్టణాన్ని, 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఈ పట్టణాన్ని నేను కాల్చివేయనంట. అంటే 50 మంది కూడా లేడా? సరే 40 మంది ఉంటే కాల్చనయ్యా, 30 కాల్చను, 20 తెగించి అడుగుతున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడంట. ఒక 10 మంది నీతిమంతులుంటే, 10 మంది నీతిమంతులున్న ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను. హల్లెలూయా. అంటే ఆ పట్టణం అంతా చెడిపోయింది. విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాం, అయినా ఎవడు మార్చవల్ల ఆ ప్రాంతమంతా అగ్నితో కాల్చివేయబడినది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇదే విజ్ఞాపన స్టీఫెన్ కూడా చేశాడు. స్టీఫెన్ని రాళ్లతో కొట్టి ఊరు బయట తీసుకెళ్లి చంపుతా ఉంటే స్టీఫెన్ ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, క్షమించే మంచి లక్షణాన్ని కలిగి ఉండండి, క్షమించే గుణగణాన్ని కలిగి ఉండండి, క్షమించగలిగిన క్షమాపణతో కూడిన విజ్ఞాపన చేయటం నేర్చుకోనండి. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, ఒకటంటే 10 అంటా, ఏలు పెడతా కాలు పెడతా, ఊరుకుంటామా, గాజులు తొడుక్కున్నామా, చేతకాక రాలా, మయ్యోళ్ళకి లేదు గతి లేక రాలా, నీ కాడ నేను ఉండేదేంది, హో నువ్వెంత, నీ బతుకెంత, నీ కాడ బతికే కంటే నీకు నేను బ్రతుకుతున్నా, కుక్క బ్రతుకుతున్నా, ఇలాంటి ఎగస్ట్రా మాటలు లేక ప్రభు సన్నిధిలో, నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ప్రేమించి నీకు అప్పచెప్పాడు దేవుడు ఒక భర్తగా, నిన్ను ప్రేమించి నీకు అప్పచెప్పాడు దేవుడు ఒక భార్యగా. మీరు కలిసి సంతోషంగా ఏకీభవించి అనేకులను, మీ స్నేహితులను అనేకులను క్షమించగలిగితే అంతకు మించిన సంతోషం ఏదొకటి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవ మాట, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, లోకాసు వార్త
23వ అధ్యాయము 43వ వాక్యం. మొదటి మాట చెప్పానా లేఖనం? లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వాక్యం. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వాక్యము. ఇక్కడ యేసు ప్రభువు వారిని సిలువ వేశారు. యేసు ప్రభువు ఎడం ప్రక్కన ఒక నేరస్తుడు ఉన్నాడు, కుడి ప్రక్కన ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ఇద్దరు దొంగల మధ్యలో ఈయన నిలువబెట్టి సిలువ వేశారు. కింద నుంచి చెప్పాను కదా, వీళ్ళందరూ నువ్వు రక్షించుకో అది ఇది అంటుంటే అందులో ఒకడు అంటాడు, ఇదిగో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అని హేళనగా మాట్లాడుతున్నాడు ఈ దొంగ. అప్పుడు మరొక దొంగ అంటాడు, అరే ఇంకా నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నా నీకు బుద్ధి రాలేదురా? మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనం చేసినటువంటి నేరానికి ఈ శిక్ష న్యాయమైనది, సమ్మతమైనదే. కానీ అడుగు, ఆయన ఏ నేరము చేయలేదురా, ఆయనకు ఈ శిక్ష వేయటం మాత్రము అన్యాయము అంటున్నాను. మీరు కొట్టరు, చప్పట్లు కొట్టరు, కదిలించబడరు. దేవునికి స్తోత్రము కలుగును గక్క. చెప్పండి హల్లెలూయా. దొంగ అంటే దొంగకి ఏం తెలుసు? లేఖనాలు. దొంగకి ఏం తెలుసు? భక్తి. వేశ్య అయిన రాహాబు వేశ్యకి, సమరయ స్త్రీకి, అక్రమార్కుడైన జక్కయ్యకి ఈ దొంగ అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే కానీ ఆయనకు మాత్రము అన్యాయం అని. బోధకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అంటున్నాడు. అనగానే నా యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో పరదేశులో ఉందువు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమయ్యా, ఏది నువ్వు కోరుకునే కోరిక కూడా వద్దుండాల. నువ్వు దుర్మార్గుడి, దుష్టుడి, నా దగ్గర ఉంటానంటే అర్హత ఉందా? అంట్లా ఆయన ఎంత ఘోర పాపినైనా నేనే సాదృశ్యం. భయంకరమైన సౌకబారు పాపినే. గుంటూరు పోయి కోగల్పేటలోకి పోయి అడగండి ఇప్పుడైనా. మా ఊర్లో దాచపల్లి ఉంటున్నాడమ్మా, వాడు ఏంది ఇట్లాంటి అన్నీ చెబుతాడు, నిజమేనా అనండి. బతికున్నోళ్ళు కొంతమంది ఉన్నారు నా గురించి తెలిసిన వాళ్ళు, అబ్బో వాడు భయంకరమైన సౌకబారు పాపి, హింసకుడను, దోషకుడను, హానికరుడను, పాపులలో ప్రధాన పాపిని అంటాడే పౌలు. పౌలంతటి వాడను కాను గాని అట్లాంటి వాడినే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఏమిటంటే పరిశుద్ధతతో కూడిన వాగ్దానం చేస్తున్నాడు దొంగోడితో. ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఉండేది ఎక్కడ? పరిశుద్ధమైన కళ్ళు దుకాణాల్లో కాదు, సారా కొట్లో కాదు, పేకాట క్లబ్బుల్లో కాదు, వేశ్యగృహాల్లో కాదు, దొంగలు అయినటువంటి అక్రమార్కులైనటువంటి రకరకాలుగా మాయ మాటలు చెప్పి వాడిని ఎట్లా మోసం చేద్దామా, ఈయన్ని ఎట్లా మోసం చేద్దామా, వాడిదెట్ట లాగుదామా, ఈడిదెట్ట తిందామా, ఇలాంటి మాటలు మాట్లాడుకునే కాడ కాదు. ఆయన ఉండేది పరిశుద్ధమైన స్థలములో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇది పరిశుద్ధతతో కూడిన వాగ్దానము. పరిశుద్ధతతో కూడిన వాగ్దానము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిత్య జీవము కొరకు తండ్రి చేస్తున్నా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటన్నటికి చనిపోడు. నేను వానికి నిత్య జీవమును అనుగ్రహించుచున్నాను. ఎన్నటన్నటికి చనిపోడు. ఒక దొంగోడేమైనా అహంకారంతో మాట్లాడాడు, ఒక దొంగోడేమైనా విధేయతతో మాట్లాడాడు, సాత్వికంతో మాట్లాడాడు, విరిగి నలిగిన హృదయంతో మాట్లాడాడు, ఆయన గురించి ఎంతో బరువైన గుండెతో మాట్లాడాడు.
మాకైతే ఇది కరెక్టే, నీకు మాత్రం కరెక్ట్ కాదయ్యా ఇది. నీవు ఏ పాపం చేయలా, నీవు ఏ దోషం చేయలా, నీవు దుర్మార్గుడవు కావు. అయితే నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు ఎంత పాపివైనా అనుకుంటున్నా నన్ను క్షమిస్తాడా ప్రభు అనుకుంటున్నావేమో. నేను సౌకబారు పాపిని కదా, నేను దుర్మార్గమైన కార్యక్రమాలు చేశాను కదా అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత ఘోర పాపివైనా తండ్రి నిన్ను క్షమించి నిత్య రాజ్యానికి నిన్ను హక్కుదారుడిగా, వారసురాలుగా నా తండ్రి చేయునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నేను లేఖనాలు చదివించట్లా. అందరూ పండగ రోజు వచ్చారు, పాటలు పాడితే బాగుంటుంది, ప్రసంగం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా అని పాటలకే ఈరోజు అధిక సమయం ఇచ్చేసాను. అందరూ పాడాలని ఆశపడ్డా. చెల్లెమ్మ ఇంకా ఒకళ్ళిద్దరు పాడమన్నారు. అయినప్పటికీ కూడా 4 మాటలు చెప్పినా చాలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నమ్మదగిన వాగ్దానం, ఆయన చేసే వాగ్దానం చేసిన వాడు ఎవడంట? ఆయన తగనివాడా, నమ్మదగినవాడా? ఆయన అంటున్నాడు, నేను నరుని కాను మాట తప్పటానికి, నేను రోషము గల దేవుడను. మాట ఇస్తే ఏమంటాడు? తండ్రి, ఈ పాత్రను, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, నా వల్ల కావట్లేదు అని వెంటనే తేరుకొని అంటాడు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. భయంకరమైన పాపం ఉంది ఆ గిన్నెలో, భయంకరమైన సౌకబారు పాపాలు ఉన్నాయి ఆ గిన్నెలో. అది త్రాగలేకపోతున్నాడు. అయ్యో నా వల్ల కాదంటున్నాడు. దాని గురించి ఆలోచన చేస్తుండగానే బీపీ రేజ్ అయిపోయి ఆయన చెమట బిందువులు రక్తముగా మార్చబడ్డవంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, బీపీ ఏమైందంటే నరాలుగా పట లోపల తెగిపోయిన యేసయ్యకి చెమట బిందువులు ఎలాగ రావాలా? నీళ్లులాగా రావాలిగా. చెమట బిందువులు ఈ శరీరంలో నుంచి రక్తముగా, అప్పుడే నా యేసయ్య లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కదిలించబడినవి ఆ గిన్నె చూసినప్పుడు. అయినా ఆయన మాత్రము మాట తప్పలా. నేను సిలువకి ఎక్కుతానయ్యా, నా ప్రజల కొరకు నా ప్రాణం పెడతానయ్యా, నా ప్రజలు శిక్షించబడటానికి వీలు లేదు, నా ప్రజలు తెలియక అమాయకంగా చేసినటువంటి ఈ పాపాలన్నీ క్షమించబడాలయ్యా అని ఆయన, నా ప్రియమైన దేవుని బిడ్డ, మాట తప్పలా. ఆయన వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యంలో ఉంటుంది. ఆయన వాగ్దానము చేసినది నమ్మదగినదని ఉంటుంది. ఈ రోజున ఆయన వాగ్దానము చేస్తున్నాడు. మనందరి కొరకు సిలువలో దొంగ కాదు, మనందరం సిలువలో దొంగ కంటే ఇంకా సౌకబారు వారు ఆయనతో ఆ సిలువలో దొంగతో చేసిన వాగ్దానాన్ని మనతో చేస్తున్నాడు. మీరందరూ నాతో కూడా పరదేశులో ఉంటారు. స్తోత్రము కలుగునుగాక. ఆయన వాగ్దానము నమ్మదగిన వాగ్దానము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యములో ఆయన ఒక బాధ్యత కలిగిన కుమారునిగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఒక బాధ్యత కలిగిన కుమారునిగా, తల్లిదండ్రులను పట్టించుకొని కుమారులకు, తల్లిదండ్రులను పట్టించుకొని కుమార్తెలకు ఇది ఒక గుణపాఠం అన్నమాట. ఆయన సిలువలో వేలాడదీయబడుతుంటుండగా తల్లి నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఇటుపక్క తన శిష్యుడైన యోహాను ఉన్నాడు. యోహానుకి వెళ్ళి చూశాడు, తల్లికి వెళ్ళి చూశాడు. మరియా అని అమర్యాదగా మాట్లాడాడు. మరియమ్మ
తల్లి, ఆయనకి తల్లి అయితే మన అందరికీ తల్లే. కానీ ఆమెను ఆరాధించకూడదు, ఆమెను పూజించకూడదు, ఆమెకు చేతులు ఎత్తి దండం పెట్టకూడదు. ఆమె అర్హురాలు కాదు. ఆమె ఎంతో అవస్థలు పడింది, ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో రీతులుగా ఆయన పెంచి పెద్ద చేసుకుంది. ఒక తల్లిగా చాలా ఆలోచనలు ఉంటవి. కానీ ఈయన శిలువ పైన ఎప్పుడైతే ఎక్కి అగసాట్లు పడుతున్నాడో ఆమె హృదయంలో నుంచి ఒక గుణపం దూరిపోయినట్టు అనిపించింది ఆమెకి. ఆయన 21 రోజుల వయసులో చర్చికి తీసుకెళ్తే సున్నతి చేయించడానికి పాస్టర్ గారు చెబుతాడు, ఈయనను బట్టి నీ హృదయంలో నుంచి ఒక గుణపం లాంటిది దిగిపో. అప్పుడు అర్థమైంది ఆమెకి. ఆమె నిస్సహాయ స్థితిలో ఉంటే నా యేసయ్య శిలువలో నుండి చూసి అంటున్నాడు, అమ్మా అమ్మా అడిగో నీ కుమారుడు. ఆమె చూడటానికి కూడా అంత మనసు రాట్లా. ఎందుకంటే ఆయన చూడనొల్లని వాడిగా అయిపోయాడు. మొన్న ఈ పిల్ల కీర్తన దగ్గరికి వెళ్తే ఎలీషా కూతురు 65% కాలిపోయింది నూనె పడి. చూడలేకపోతున్నా పిల్లకెళ్ళి. ఎంత బిగమట్టుకున్నా ఏడు పాగల బొల్లు నేర్చేసా ఆ మంచం కా నిలబడి. మేక, గొర్రె, కోడి, మూగ జంతువులకు బలమైన గాయమైతే మీరు గమనించారా? అవి దీనంగా చూస్తుంటాయి మనుషులకెళ్ళి. అలాగ చూస్తుంది ఆ పిల్ల నాకెళ్ళి. అయ్యో, మాంసం ముద్ద అయిపోయింది ఆ బిడ్డ దేహం అంతా. చూడలేకపోతుంది ఆ తల్లి. ఇదిగో యోహాను అంటున్నాడు తన శిష్యుడితో, ఇక నుంచి ఆమె నీ తల్లి. ఆ గడియలోనే చేర్చుకున్నాడంట యోహాను. బలేవాడి ప్రభు, నాకేడ కుదిరిద్ది ప్రభు అలా. ఆ గడియలోనే చేర్చుకున్నాడు. ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా ఉండాలి. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు. ఆ స్థితిలోకి వెళ్ళటానికి నీకు మెట్లు వేసింది ఎవరంటే నీ తల్లిదండ్రులు. ఇదిగో నేను చూస్తాను కొంతమందిని, విఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లల కొరకు, పాస్టర్ గారు నా తిప్పలు నేను పడతా, ఎన్ని డబ్బులైనా నేను ఎక్కడ ఒక చోట తెస్తా, వాళ్ళ కోసం పెట్టుబడి పెడతా. వాళ్ళ పెట్టుబడిని గుర్తించి ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉంటే మాకు రూపాయి వద్దు వాడిది, వాడు సంతోషంగా ఉంటే మాకు అదే. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా ఏం కోరుకుంటారు? నువ్వెంత కష్టపడ్డావు, నీ పిల్లల్ని పొజిషన్లో పెట్టావు. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులుగా బాధ్యత ఎరిగిన వారిగా ఎంత కష్టపడ్డాం మన పిల్లల కొరకు. ఎన్ని ఆశలను చంపుకున్నాం, ఎన్ని కోరికలను చంపుకున్నాం, ఎన్ని రీతులుగా ఎన్ని గుమ్మాలు ఎక్కాం, ఎన్ని గుమ్మాలు దిగాం. ఒక తల్లి తన బిడ్డ ఆకలి కొని ఉంటే ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని అగసాట్లు పడి ఉంటుంది, ఎంత కంగారు పడి ఉంటుంది, ఎన్ని రాత్రులు నిద్రలు కాసి ఉంటుంది, ఎన్నిసార్లు వాడి కోసం పచ్చ ఉండి ఉంటుంది, ఎన్నిసార్లు వాడి కొరకు కడుపు కట్టుకొని ఉంటుంది. ఒక్క కుమారుడిగా ఆలోచన చేసుకుంటే, లేదా ఒక కుమార్తెగా ఆలోచన చేసుకుంటే ఆ తల్లి రుణమును తీర్చుకోవటానికి నా ప్రభు అదిగో ఆ తల్లి బాధ్యతను మర్చిపోవద్దని మనందరినీ హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. కోతి చచ్చిపోయింది, గోడ వెనక పడేశాం అన్నట్లుగా ఒక్కొక్కడు ప్రవర్తిస్తుంటాడు. తండ్రిని చూడాల్సినటువంటి ఆ పరిధిలో చూడలేడు. తల్లి నేనే సాక్ష్యం అంటే, మేమిద్దరం తాగిన్నేసాలు మా నాన్న నేను మయ్యలే అయ్యా అనేవాడిని. ఇద్దరం కొట్టుకునే వాళ్ళం, కలబడుకునే వాళ్ళం. ఆ తర్వాత తెలిసింది, మా అమ్మని ఊరికినే తోలనాడి మాట్లాడేవాడిని. నైట్ 11:30, 12 రోడ్డు మీదకి వచ్చి ఒక్కతే పిచ్చిదానిలాగా నా ఫ్రెండ్స్ ఉంటారు, నా స్నేహితులు, అయ్యా మా చిన్న ఆగపడ్డాడా, అయ్యా మా చిన్న ఆగపడ్డాడా. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి ఆక్రందన ఎప్పుడు అర్థమైందంటే, నీవు తల్లివో తండ్రివో అయితే ఆ తల్లి తండ్రుల యొక్క ఆక్రందన. ఎక్కడున్నావు? గుంటూరు నుండి వస్తున్నాడు మా అబ్బాయి, నాగార్జున యూనివర్సిటీ. అది 9 కాడ నుంచి కూర్చున్నా,
10:30 అయిపోయింది, 11 అయిపోయింది, ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటాడు, రావట్లా. ఇదిగో దగ్గరకు వచ్చాను అంటాడు, రావట్లా. ఇక మాట్లాడి తీరా చూస్తే అసలు స్విచ్ ఆగిపోయింది ఫోన్కి. నా ఒళ్ళు చల్లబడిపోయింది. అయ్యో అని అక్కడ బంగ్లా సెంటర్లో కింద కూర్చుందా అనిపిస్తుంది. నిరాశగా వెళ్ళిపోతున్నాను. నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, ఏదైనా అపాయంలో పడ్డాడేమో నా కుమారుడని. నేను కరెక్ట్గా డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి మీ మనవడు వాడు సాయి కేకేశాడు, పాస్టర్ గారు. వాడు కూడా ఎవరు బంధువు కోరుకున్నాడు, పాస్టర్ గారు అడుగో మీ అబ్బాయి దిగాడు బస్సులో అని. అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా పిల్లల మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న మమకారం, పిల్లల్ని పెంచుకున్నటువంటి ఆ పెంపకం నువ్వు క్షణంలో నీ భార్య మాటినో నీ భర్త మాటినో క్షణంలో ఆ తల్లి ప్రేమను తుంచివేస్తే దానికి అర్థం లేదు నా ప్రియమైన. నేనేమంటానంటే ఈ 3వ మాటలో యేసయ్య మనకు మాదిరి చూపించటానికి ఆయన యథార్థమైన ప్రేమ చూపించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక నన్ను ఆశలు వదులుకో, నేను వెళ్ళిపోతున్నా, నా బాధ్యత అయిపోయింది, 33.5 సంవత్సరాలు నన్ను నువ్వు పెంచావు. కృతజ్ఞతగా తల్లి అడుగో కుమారుడు, రే బాబు ఇక నుంచి ఆమె నీకు తల్లి, ఆమెకు నీవు కుమారుడవు. ఆమె బాధ్యత, మంచి చెడ్డలంతా దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వేమొద్దు అంత ముద్ద. చిన్నపిల్లలతో సంబంధం, చిన్నపిల్లలతో సమానం. వయసుకు వచ్చినటువంటి, వృద్ధాప్యంకి వచ్చినటువంటి తల్లిదండ్రులు చాలామంది రోజున చూసారా మీరు, బజార్లలో ఉన్నారంటే మీరు చూడండి, కొంతమంది వృద్ధాప్య ఆశ్రమంలో వదిలిపెట్టారంటే వాళ్ళ యొక్క గాథలను బయటికి చెబితే దుఃఖం ఆగదు, కన్నీరు ఆగదు. చేతులు జోడించి చెప్తా ఉన్నా, మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యపరచవద్దు, నిర్లక్ష్యపరచవద్దు, నిర్లక్ష్యపరచవద్దు. ఒకవేళ అల్లుడుగా ఇక నీ భార్య తల్లికి ఎవరు లేకపోతే అల్లుడుగా నీకు ఆ బాధ్యత ఉన్నది. ఒక తల్లిగా ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా తల్లులతో నీ సొంత తల్లితో సమానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటుందో తెలుసా బైబిలు? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 16వ వాక్యములో బాధ్యత నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. త్వరగా చదవండి అమ్మ, సమయం అయిపోతా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపును. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీవు ఆశీర్వదించబడతావు. నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేయవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథం 23:32 23:22 అంటాడు, ముదిమిలో నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యము చేయవద్దు అంటాడు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. 23:25 అంటాడు, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టమంటాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యేసయ్య చెప్పిన మాటను ఆలకించిన నీవు ఎన్నటన్నటికి నీ తల్లిని గాని తండ్రిని గాని నిర్లక్ష్యము, వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఉంటే అసలు నువ్వు ఉండేవాడివా? అదేంటి మూట కట్టుకొని, పై పెంచలో మూట కట్టుకొని భోజనాల్లో ఆయనకు లడ్డు వేస్తే, భోజనాల్లో ఆయనకు బూందీ వేస్తే, భోజనాల్లో ఆయనకు అరటిపండు వేస్తే అవన్నీ తినాలనిపించినా ఇంటికాడ తన పిల్లోడు గుర్తొచ్చి అది మూట కట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లోడికి పెడతా కడుపు నిండా ఆనందిస్తాడు. హల్లెలూయా. లేరా?
ఇప్పుడంటే రోజులు మారినాయి అనుకోండి. వెనకటి రోజుల్లో ఒక లడ్డు కొని పెట్టాలంటే సామాన్యమైన పని కాదు. ఒక అరటిపండు ఇవ్వాలన్నా చేతగాని కుటుంబాలు ఉండేవి. కనుక నిన్ను అలాగ నీ తల్లిదండ్రులు పెంచారు, నీ కొరకు త్యాగం చేశారు. కనుక నీ తల్లిదండ్రులను పొరపాటును కూడా నీవు మరవకుండా ఉందువుగాక. మంచిది. 4వ మాట నా ప్రియమైన దేవుని బిడ్డ, టకటక 27 అధ్యాయం మత్తయి సువార్త 46వ వాక్యములో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటున్నాడు. అంటే నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి. విడిచిపెట్టాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేనికి విడిచిపెట్టాడు తెలుసా? మరణానికి విడిచిపెట్టాడు. ఇక్కడ సేవ కొరకు నన్ను విడిచిపెట్టి ఇక్కడ సేవకు వచ్చినప్పుడు చిన్న పిల్లలు, నా పిల్లలు 1వ తరగతి పిల్లలు, అన్న వచ్చి తోడుకి అద్దింట్లో, నారాయణపురంలో ఒక అద్దింట్లో వదిలిపెట్టి మా అన్న వెళ్తా వెళ్తా వెనక్కి చూసుకుంటా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అది రక్త సంబంధం, బంధం. ఈ పిల్లలతో ఈ సేవని ఇక్కడికి వచ్చాడు, ఈడు ఎలా ఉంటాడో ఏమో, ఈడ మాకు అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు అని. కానీ యేసయ్య ఉన్న సంగతి అతను మర్చిపోయాడు. అంటే బంధం. మనం కొద్ది రోజులు ఎవరినైనా ఎక్కడైనా విడిచిపెట్టి రావటానికే, మన పిల్లల్ని హాస్టల్లో వదిలిపెట్టి రావటానికే. కానీ మన తండ్రి యేసయ్యను మన కొరకు శాశ్వతంగా అంటున్నాడు. నా తండ్రి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివయ్యా అంటున్నాడు. మత్తయి సువార్త 27 అధ్యాయం 46వ వాక్యముల మాట నా ప్రియమైన దేవుని బిడ్డ. యెషయా గ్రంథము 53 అధ్యాయం 10వ వాక్యములు అంటున్నాడు, అతనిని నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమైనదంట. స్తోత్రము కలుగునుగాక. ఏమైందంట? తండ్రికి ఇష్టమైంది, అందుకే వదిలిపెట్టాడు. ఆయన నలగగొట్టబడాలని కక్ష కాదు, తన కుమారుని కంటే లోకంలో ఉన్న పాపులను అధికంగా ప్రేమించాడు నా తండ్రి. నా ప్రియమైన దేవుని బిడ్డ విడిచిపెట్టాడు. అతనిని నలగగొట్టుటకు అతనికి ఇష్టమైంది. మనం పాపం చేశాం, యేసయ్య ఏ పాపము లేని వానిగా తండ్రికి ఎడబాటు కలిగాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. వదిలిపెట్టాడు. అయ్యా 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 నన్ను వదిలిపెట్టొద్దు అన్నా కానీ దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఎందుకోసమంటే మన కోసము నా ప్రియమైన దేవుని బిడ్డ, మన పాపము కొరకు ఆయన ఎంచబడ్డాడు. 5వ మాట, దప్పిగొనుచున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 19 అధ్యాయము 28వ వాక్యములో ఏమంటున్నాడు? దప్పిక గొనుచున్నాను, నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దాహమని. కేకలేస్తున్నాడంట, దాహం దాహం దాహం. ఆయన దప్పిగొనుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన మనకేమి నీళ్ళు ఇచ్చారో తెలుసా? ఆయన అంటాడు సమరయ స్త్రీతో, ఇదిగో అమ్మాయి, నీవిచ్చే నీళ్లు తాగితే మరలా దప్పిక అవుతుంది. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటెన్నటికి దప్పికి కొనడు, అవి జీవ జలములు గల నీరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన మనము దప్పికి కొననటువంటి నీటిని మనకిచ్చాడు. ఆయన మన కొరకు దప్పిక కొన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హాగరు తన కుమారుడైన ఇష్మాయేలుని తీసుకొని అరణ్యములోనికి వెళ్ళింది. తను తీసుకెళ్ళినటువంటి ఆ నీళ్ల బుడ్డిలో నీళ్లు
అయిపోయినాయి ఆ నీళ్ళ తిత్తిలో. పిల్లోడు దాహం దాహం అని ఏడుస్తున్నాడు. అంత దూరాన పొదలో పడేసి వాడిని చూసుకుంటూ ఏడుస్తుంది. ఆ దాహము కొని ఏడుస్తున్న పిల్లవాడిని తండ్రి చూశాడు. దేవుని దూతను పంపించాడు. దేవుని దూత హాగరుతో అంటున్నాడు, హాగరు ఏమొచ్చింది నీకు? అడుగో చూడు, అక్కడ నీరు ఉన్నది, నీ పిల్లవానికి తాపించాను. హాగరు యొక్క మనోనేత్రములు తెరవబడినవి, అక్కడ జలలు గల ఓటలున్నవి. తన కుమారుడికి ఆ నీళ్లను త్రాగనిచ్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి అరణ్య ప్రాంతంలోనికి వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రమును దాటారు. చుక్క నీళ్లు లేవు త్రాగటానికి, అల్లాడిపోతున్నారు. మోషే మోకరించి ప్రార్థన చేశాడు. మోషే, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని బండను కొట్టమన్నాడు. ఆ బండను కొట్టగానే ఆ బండలో నుండి మధురమైన జలాలు ఆ మనుషులకు పశువులకు విస్తారమైన జలములున్న తండ్రి. కానీ ఇప్పుడు ఆయన సిలువలో దాహం అంటే వీళ్ళేం చేశారంట, చేదు చిరకనిచ్చాడంట. చేదు చిరక ఎందుకు ఇస్తారంటే, ఇక వాడు అది మొత్తం అన్నమాట. అది కానీ పుచ్చుకుంటే ఇక ఈ బాధ మరిచిపోయి పడుకుంటాడు. ఆ పడుకొని ఇంకంతే ప్రాణం వదిలిపెడతాడు. కానీ నా యేసయ్య ఆ మత్తుని తీసుకోవటానికి ఇష్టపడలా. ఆ చేదు చెరకను ఆయన తిరస్కరించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో దాహము కొన్న వాళ్ళారా అని కేకేస్తున్నాడు యెషయా గ్రంథములో. ఇదిగో మీరు రోకలు లేకపోయినను ఉచితముగా మీరు దాహమును తీర్చుకొనవచ్చు, మీకు ఆహారం అనుగ్రహించబడుతుందని కేకలు వేస్తున్నాడు ఆయన. ఆరవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యములో అంటున్నాడు, సమాప్తమైనది అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. ఇందులో చాలా సంతోషం ఉంటుంది, బాధలో సంతోషం ఉంటుంది. సమాప్తమైందంటే ఇక పని అయిపోయింది. ఏందమ్మా పని అయిపోయిందా? ఏమే పని అయిపోయిందా? పని అవ్వలేదనుకో ఆమె సమాధానం చిరాగ్గా ఉంటుంది. ఫోన్లోనైనా వాళ్ళ ఫ్రెండ్తో, ఇంట్లో పని అయిపోయింది అనుకో ఆ సమాధానం మధురంగా ఉంటుంది. ఇప్పుడే అయిపోయింది, ఇంకా టీవీ ముందు కూర్చుందామని సిద్ధపడ్డా, ఇంకా కాల టైం, ఇంక ఈ సోది ముచ్చట అంతా ఉంటుంది. ఆ పని అయిపోయినప్పుడు ఫీలింగ్ మనిషిది. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లోడి ముఖం చూడు, పాత చెప్పాలంటుంది. స్కూలు ఇంటర్వెల్ కొట్టగానే వాడు ఎర్రి కేకలు వేసుకుంటూ ఉరికెత్తుకుంటూ వస్తాడు. వాడు బాటలు వాడి సంచి గించి గంతులు వేసుకుంటూ వస్తాడు ఇంటికి. ఆ రోజుకి చెప్పండి, ఆ రోజుకి పొలం వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. మేస్త్రి ఇంకా రాండి అంటే చాలు పొలంలో నుంచి, అబ్బో. డ్యూటీకి వెళ్ళేటప్పుడు నా యేసయ్య ఎంత పెద్ద భారమును పెట్టుకొని వచ్చాడు. అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అనేక సార్లు తప్పించుకొని వెళ్ళిపోయాడు. చాలాసార్లు చంపాలని చూశారు. 30 సంవత్సరాలు వడ్డంగి వాని కుమారునిగా పెరిగాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా అనేక రీతులుగా ఇబ్బందులు పెట్టారు, హింసలు పెట్టారు. ఆయన పట్టుకొని వచ్చారు. ఆయన్ని అటన్నిటికీ తట్టుకొని ఉన్నాడు. అంటున్నాడు సమాప్తమైనది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మందిరం పని సమాప్తమైతే అదొక, ఇల్లు కట్టే పని సమాప్తమైతే, పెళ్లి చేసే పని సమాప్తమైతే, బిడ్డ ప్రసవించే పని సమాప్తమైతే, అమ్మయ్య తేలిగ్గానే గన్నిందయ్యా. పెళ్లికి నేను చెబుతున్నాడు, పెళ్లి కొడుకు తండ్రి అంట ఒకడిని, అయ్యా నువ్వు పెళ్లిలో నిలబడాలన్నాడంట. సరేలే బాబాయ్ అన్నాడు. వాడు వచ్చి నిలబడ్డాడంట, అడ్డంగా నిలబడ్డాడంట. ఏందిరా ఎట్టే నిలబడతావు, పోరా కొద్దిగా పని చేయరు, అది చేయరంటే ఊరుకరాయ్. పెళ్లి కొడుకు తండ్రి నన్ను ఏం చెప్పాడు, నాకు పెళ్లిలో
పెళ్లిలో నిలబడమంటే నిలబడటం, వాడు అంతే నిలబడ్డాడంట గుంజాలు అందరికి అడ్డంగా. ఆ పెళ్లి పెట్టుకున్నోడికి ఎంత భారం ఉంటుందో, ఆ కార్యక్రమం పెట్టుకున్నోడికి ఎంత భారంగా ఉంటుందో. అదంతా అయిపోయినాక వాడు పడుకొని నిద్రపోతాడు కదా. అలాగ నా యేసయ్య అంతటి స్థితిలో సమాప్తమైనది అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సృష్టి అంతటిని ఎన్ని రోజుల్లో సమాప్తం చేశాడు? 6 రోజుల్లో. భూమి కలుగునుగాక, సముద్రం కలుగునుగాక, ఈ భూలోకంలో మానవుడు కావలసిన అన్ని కలుగునుగాక అంటే అన్నీ కలిగినవి. 6వ రోజున మానవుణ్ణి తన స్వహస్తాలతో మట్టి బిసికి తన పోలికగా తన రూపంలో సిద్ధపరిచి వాని నాసిక రంధ్రములో జీవవాయువు అని ఓదగానే నరుడు జీవాత్మయ్యాడు. ఆయన అంతటితో పనిని సమాప్తి చేశాడు. 7వ రోజున విశ్రాంతి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన తండ్రి అప్పజెప్పిన పనిని సమాప్తం చేశాడు. సమయం అయిపోయినది, 3 గంటలైనది. చివరి మాట, ఈ 7వ మాట లోకాసు వార్త 23వ అధ్యాయము 46వ వాక్యములో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రాణము విడిచాడంట. చప్పట్లు కొడతాడు నా ప్రేమ. ఎప్పుడు? ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళకి. ఎందుకు ఈ కూడిక 3 గంటల వరకు పెడతామంటే ఇది సెంటిమెంట్ పెద్దలు నిర్ణయించారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగే సంఘాలు ఉన్నాయి. మా బాబు 9ంటికి పెట్టకూడదు అన్నాడు. ఓ అబ్బా, అప్పటికి ఇంకా బాగోదులేయా, వల్ల కాదులే, మనమైతే పెడతాంలే కానీ అందరిని ఆలోచన చేసుకోవాలి. కొంతమంది అయినా ఉపవాసం ఉన్నారా ఈరోజు ఇంట్రెస్ట్ కలిగి? సరే, అది మనం అడగకూడదు, మీరు చెప్పకూడదు, అది రహస్యమైన కార్యక్రమం. ఉంటే మంచిది. ఒకవేళ ఉండకపోతే ఇప్పుడు వెళ్ళినాక తినకుండా రాత్రి 10 గంటల దాకా అయినా ఉండండి. మన ఇంట్లో ఏదైనా అశుభకార్యం జరిగితే మనం ఏమన్నా పొయ్యి ముట్టిస్తామండి? మా ఇంట్లో పొయ్యి కూడా ముట్టించొద్దని చెప్పి ఆయన బాధపడ్డాడని మనం ఆయనతో కూడా, ఆయన బాధ పెట్టినందుకు, మరొకసారి చెబుతున్నా, ఆయన బాధ పెట్టినందుకు మనం బాధపడాలి. ఆయన బాధ పడినందుకు మనం సంతోషపడాలి. ఆయన బాధ పడకపోతే మనకు విడుదల లేదు, మనకు నిత్య జీవం లేదు, మన మీద శాపం పోదు, మన మీద దోషం పోదు, మన జబ్బులు తగ్గవు. అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. తండ్రి అని ఆయన తన ఆత్మను అప్పగించాడంట. ఇందాక నేను చెప్పాను కదా, ఆత్మ ఎవరిది? ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ దేహము విడిచిన తర్వాత ఆత్మ వెళ్ళిపోద్ది. దేవుడు దాన్ని దయచేశాడు కనుక ఆయన దయచేసిన ఆయన దగ్గరకు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకు తీర్పు ఉంటుంది. నీవు చేసిన క్రియలు నీతో వస్తవి. నీవు ఇష్టానుసారంగా దుర్మార్గంగా జీవిస్తే, విచ్చలవిడిగా జీవిస్తే, అనేక మందిని ఇబ్బందులు పెడతా జీవిస్తే, పాతాళం అని ఒకటి ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీవు దేవునికి అనుకూలంగా దేవుని ఆజ్ఞలను వెంటనట్లుగా నీవు జీవిస్తే పరలోకం అని ఒకటి ఉన్నది. ఆకలి లేదు, నమ్మిన వారికే, నమ్మని వారికి కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నమ్మిన వారికే. ఏం చెప్పాడంట? ఆత్మను, చెప్పండి, ఆత్మను అప్పగించాడంట. ఎవరిదా ఆత్మ? తండ్రి అయిన యెహోవాది. ఆయన ఏం చేశాడంట? నరునికి నాసిక రంధ్రములలో జీవ ఆత్మను ఓదగానే నరుడు, ఆ జీవి ఆయనది, ఆ దీపం ఆయన వెలిగించాడు. సుడిగాలైనా జడివాడైనా ఆయన ఆరిపేస్తే తప్ప
అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, బలవంత మరణము. యోధా అనేవాడు ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు నమ్మి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అవి మంచి చావులు కాదు. ఆత్మహత్యలు చేసుకోనకూడదు. అప్పుడు ఆత్మ అలమటించిపోతుంది. ఆత్మ దేవుడు పెట్టిన దీపము కనుక ఆయన దానిని క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు అన్నది వాక్యము. క్రీస్తునందుండి ఎన్ని సంవత్సరాలు ఉండాలో ఈ జీవి, ఈ ఘటం ఎన్ని సంవత్సరాలు ఉండాలో? 24లోకి వచ్చాం. ఆయన చిత్తం 25లోకి వెళ్తామో వెళ్ళమో, 40లోకి కూడా వెళ్తామేమో. ఆయన 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 ఆత్మను ఆయనకు అప్పచెప్పటం అంటే సాధారణమైనటువంటి మరణం అవసరమై ఉన్నది. కనుక అత్త మీద అలిగో, భర్త మీద అలిగో, భార్య మీద అలిగో, విచ్చలవిడిగా అప్పులు చేసి విచ్చలవిడిగా తిరిగి అన్యాయముగా ఆ ప్రేమలని అవని ఇవని లేనిపోయిన వాటిని పెట్టుకొని ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు ఏం చేస్తాడంట? ఊరేసుకోనో, నదిలో దూకో, రైలు పట్టాల మీద పడో. మొన్న ఒక అమ్మాయి ఇక్కడ మన కాలనీలో కట్టవతల అమ్మాయి పడిందిగా, ఇట్లాగా దానిలో నాగిలేట్లో దూకి చాలా మంది చచ్చారు. అవి దేవుని చిత్తమైనవి కావు. కనుక ఆత్మను ఏం చేయాలా? నీకు అంతగా బాధగుంటే ప్రార్థన చేసుకోవాలి. ఎవరు చేశాడు ఆ ప్రార్థన? ఏలియా చేశాడు. బదరి వృక్షం కింద పడుకొని, ప్రభువా మా పితరుల కంటే నేను గొప్పోడిని గాను, నన్ను కూడా తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళమని ప్రార్థన చేయి. ఆయన వచ్చి తీసుకెళ్ళాలి, ఆయన పిలవాలి. ఆయన పిలుపుని అందుకొని పోతే నీకు అనేకమైన మలుపులు ఉంటాయి. ఆయన పిలుపులు అందుకోకపోతే ఇంకా మలుపు లేదు, అంతా అదుపే. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. రెండవ మాట, ఎస్ నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో ఆమె నీకు తల్లి అని అప్పగింతలు. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్తాని, అనగా నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి. ఐదవ మాట, దప్పికొనుచున్నాను. ఆయన మనందరికీ కూడా జీవ జలమునిచ్చి అనేకులకు మంచి నీటినిచ్చి ఆయన మన కొరకు ఆయన దప్పికొన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆరవ మాట, సమాప్తమైనది అని. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణం విడిచాడు. అంతా కూడా చీకటి పడిపోయిందంట. 3ంటికే ఏమైపోయింది? ఆ ప్రాంతం అంతా చీకటి పడిపోయింది, తెర చినిగిపోయిందంట. ఎవరెవరైతే ఆయన్ని మీద నేరం మోపారో అందరూ కూడా పశ్చాత్తాపడి భయపడి, మా నిజముగా ఈయన దేవుని కుమారుడు అని గడగడ గడగడ వణికాడంట. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము కనుక మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి అనవసరంగా మన మీదకి నేరాలు తెచ్చుకొనక తండ్రి సన్నిధిలో మనందరము యథార్థముగా ఉందుముగాక. పాపము నుంచి విడిపించబడి ఆయన మన కొరకు చేసిన ప్రాణ త్యాగమును బట్టి ఆయన దగ్గర మనందరము కూడా నమ్మకంగా ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.